విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన ఉద్యమ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే మరియు విశాఖపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ శృంగవరపు కోట నియోజకవర్గం నుండి 20,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని, అలాగే మండల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు. అలాగే ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మనం అంత కష్టపడతామో అంత మెంబర్షిప్ వస్తుంది. నేనైతే ఒక 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రజలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. చేయించడానికి మీరు రెడీ ఉంటే 20,000 మెంటాలిటీ తిరుగుతున్నాను. సో మీరు అందరూ కూడా రైతులాగా ఒక బాధ్యత తీసుకొని ఒక వార్డు నుంచి ఒక మండలం తీసుకుంటే ఆ మండల పార్టీ ప్రెసిడెంట్ అక్కడ అన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగం ఏం జరుగుతుంది, ఎంతమంది తీసుకుంటే రోజు మానిటర్ చేసుకొని ఆ మండలాన్ని రేపు జనసేన పార్టీ కేటాయించని అడగాలంటే అక్కడ మెంబర్షిప్ ఆధారం. ఈ మెంబర్షిప్ ఎవరు? జన సైనికులు. సాధకులు అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులు. వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా పార్టీ కడగమన్నారు. ఆ మండలానికి బట్టి 100 మంది లేదనుకో ఏం తెలుస్తాం మనం? మన కార్యకర్తలు లేని మనం జరగలేదు. సో మనం పుచ్చుకోవాలి, మన బలం పుచ్చుకోవాలి. ఒక మండలం మనం అడగాలంటే మనం బలంగా బలమైన కార్యకర్తలు ఉండాలి, బలంగా ఎలక్షన్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, మన కోసం నిలబడే ఉండాలి, పదవులు ఆశించే వాళ్ళు ఉండాలి. నాకు పంచాయతీ ప్రెసిడెంట్ ఇవ్వండి, నాకు పంచాయతీ మెంబర్ ఇవ్వండి, లేదా నాకు డెప్యూటీ చేయండి, మండల అవకాశం అడిగేటువంటి సంఖ్య పెరగాలంటే ఆ మెంబర్షిప్ పెరగాలి. ఎవరైతే ఎక్కువ మెంబర్స్ ఏ మండలం ఉంటుందో ఆ మండలాన్ని పంపించే అవకాశం ఉంటుంది. ఏ మండలంలో మన పార్టీ స్ట్రాంగ్ ఉంటే ఆ మండలం మనకు అవకాశం ఇస్తారు. ఏ మున్సిపాలిటీ మనకి స్ట్రాంగ్ ఉంటే మున్సిపాలిటీ పంపిస్తారు. ఇది మన కొలత. నా ఉన్నావులే పట్టించున్నావులే 5% అయిపోతే అవుతుంది. బలంగా ఉంటేనే అవుతుంది. ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్ అలాగే పార్టీ బలోపేతానికి ఈ పార్లమెంట్కి నాకు బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి సో ఈరోజు మొదటి మీటింగు జనసేన పార్టీని పాల్గొనడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు అందరూ కలిపి మంచిగా నిర్వహించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎస్కోట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి, ఎటువంటి గ్రూపులు లేకుండా పార్టీని బలోపేతం చేసి మెంబర్షిప్ని మినిమం 20,000 అయ్యే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవడం లక్ష్యంగా మేము పనిచేస్తాం. క్రియాశీలక మెంబర్షిప్ తీసుకొని అందులో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి పార్టీలో ఉన్నటువంటి జన సైనికులకు అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది. కొన్ని కమిటీలు కొన్ని చిన్న చిన్న లోపాలన్నింటి కూడా మేము సరి చేసుకొని రానున్న రోజుల్లో ప్రతి మండలానికి నియోజకవర్గానికి అన్ని కమిటీలు కూడా వేస్తాం. పార్టీని నెంబర్ 1గా ఇక్కడ తయారు చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తామని కూడా తెలియజేస్తాను. ప్రతి కార్యకర్తకు కూడా ఒక ఆఫీసు, మా పార్లమెంట్ ఆఫీస్ మేము ఆపరేట్ చేస్తాం. రానున్న రోజుల్లో గతంలో ఎలా ఉందని చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి, కానీ రానున్న రోజుల్లో మాత్రం ఎక్కడ ఏ జన సైనికుడికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా విశాఖపట్నం పార్టీ ఆఫీస్ నుంచి మేము ఆపరేట్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీ బలోపేతం కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నా కూడా జన సైనికులకు అండగా ఉండడానికి ఖచ్చితంగా మేము అందరం కూడా కృషి చేస్తాం. అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఈ ప్రయత్నం చేస్తాం. ఎవరైతే కొత్త వాళ్ళు పార్టీలోకి జాయినింగ్ రాబోతున్నారో ఎవరు వచ్చినా కూడా పార్టీలకి తీసుకొని ఈ ప్రాంతంలో నెంబర్ 1గా పార్టీ ఉండడానికి కృషి చేయాలని చెప్పేసి మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఎవరి స్థాయిలో వాళ్ళు జాయినింగ్స్ కూడా చూస్తారు. ఇక్కడ పార్టీ బలంగా ఉండాలన్నదే మా లక్ష్యం. విశాఖపట్నం పార్లమెంటు 25లో నెంబర్ 1గా తీసుకెళ్లడమే లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా
అడ్జస్ట్ చేసుకొని అందరూ కూడా ఒకటిగా వెళ్ళాలని చెప్పేసి మా క్యాడర్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకెళ్తాం. పార్టీ బలోపేత లక్ష్యం తప్ప ఇంకొకటి లేదు. మా అధ్యక్షులు ఇచ్చినటువంటి పని సక్రమంగా చేయడం మా లక్ష్యం.